హే గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత మేము ట్రిప్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము చాలా రోజుల నుంచి అనుకుంటాం తిరుపతి వెళ్దామని. మన వాళ్ళు అయితే 1 మంత్ బ్యాక్ టికెట్లు బుక్ చేసి స్టేషన్ అయితే వస్తాం ఈ రోజు. బట్ సాడ్లీ మా ఓడైతే ఒక హ్యాండ్ ఇచ్చేసాడు. లేడని తన ఫోటోతోనే ఫోటో తీసుకున్నాం. ఇంకన్ని ముచ్చట్లు చేసుకునే లోపల మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఏదేమైనా మన ట్రైన్ అయితే ఆరెంజ్ కలర్ లో నిగనగలా ఆడిపోతుంది. కానీ నాకైతే ఈ విషయం ట్రైన్ ఎక్కగానే తెలిసింది. ఏంటంటే మన సామర్లకోటలో ఫుల్ వర్షమైన మబ్బులు ఉన్నాయి. వాళ్ళు అయితే మన వాళ్ళు అందరూ వణికిపోతున్నారు చలికి. కానీ ఏదేమైనా జర్నీ అంటే జర్నీని మాత్రం మనం ఎంజాయ్ చేయాలి. ఈ లోపలనే మన రాజమండ్రిలో ఉన్న గోదావరి అయితే వచ్చింది. నేను అయితే కాయిన్ వేద్దాం అనుకున్నా, కానీ అది పోల్ తగిలిసి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇంకా లాస్ట్ కి నైట్ అయింది, మాకైతే ఆకలేసింది. మేమైతే భలే పిక్నిక్ లాగా ఒక్కొక్కరు ఒకటి తెచ్చుకున్నాం. ఒకరైతే పుల్కాస్ తెచ్చారు, ఇంకో అయితే మష్రూమ్ కర్రీ తెచ్చారు. బట్ మన మనోజ్ సార్ అయితే డిఫరెంట్ గా స్నాక్స్ తెచ్చారు. ఇంకా ఈడు చూడండి ఏం చేస్తున్నాడో. నమస్కారం ప్రజలారా. ఫైనలీ ట్రైన్ లో నైట్ ఎలాగోలా గడిపేసి లాస్ట్ కి తిరుపతి స్టేషన్ కి వచ్చి చేరుకున్నాం. అక్కడ ఒక జీప్ ఎక్కేసి కొండపైకి వెళ్ళడం స్టార్ట్ చేసి ఇక్కడ అయితే పర్ పర్సన్ 120 రూపీస్ చార్జ్ చేశారు మాకు. బట్ ఎంట్రన్స్ దగ్గర అయితే క్రౌడ్ వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే మేము వీకెండ్ వచ్చాం కాబట్టి అయితే టెంపుల్ కింద నుంచే కనబడదు, ఆ విశాలమైన కొండ మీద నుంచి. సో గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేసి పార్ట్ 2 అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తా. వీడియో మీకు నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మన ఛానల్. మళ్ళీ కలుద్దాం.